शुक्लाम्बरधरं विष्णु शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। ॐ स्थापकाय च धर्मस्य सर्वधर्मस्वरूपिणे अवतारवरिष्ठाय रामकृष्णाय ते नमः। यथाग्नेर्दाहिका शक्ति रामकृष्णे स्थिता हिया सर्वविद्यास्वरूपान्तां शारदां प्रणमाम्यहम्। नमः श्रीयतिराजाय विवेकानन्दसूरये सच्चित्सुखस्वरूपाय स्वामिने तापहारिणे गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। నిర్విఘ్నంగా మన ఈ క్లాసుకి అనుగ్రహం ఇస్తున్న ఆ విఘ్నేశ్వరుడికి, పరబ్రహ్మ స్వరూపమైన విఘ్నేశ్వరుడికి మన ప్రణామాలు. ఇక గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర అన్నారు. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. అటువంటి పరమ గురు శ్రీరామకృష్ణులకి, అమ్మ శారదకి, స్వామి వివేకానందులకి వినయపూర్వక హృదయపూర్వక ప్రణామాలు పెంచుకుంటూ, పరమ పావనమైన ఇవాళ వైకుంఠ ఏకాదశి రోజు మనకి ఒక పెద్ద అనుగ్రహం. ఇవాళ అమ్మ గురించి మనకి ఇంకా చెప్పుకునే ఇది ఇంకా ఒక 2 క్లాసులు ఉన్నాయి. ఈ రోజు వైకుంఠ ఏకాదశి అవడం, మీతో అందరితో అమ్మ గురించి పంచుకోవడం అన్నది నాకు ఆనందంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది, చెప్పలేనంత ఆనందంగా ఉంది. ఇక్కడే అమ్మ ఫోటో ఉంటుంది, ఆవిడ కేసు చూస్తూ మీకు పంచుకుంటున్నాను అనమాట. మనం ప్రారంభించే ముందర అమ్మ గురించి ఒక చిన్న భజన చేద్దాం. ఇవాళ నామస్మరణ కూడా. వైకుంఠ ఏకాదశి ఇటువంటి పర్వదినాల్లో, అంటే పవిత్ర దినాల్లో ఏంటంటే నామస్మరణ, భగవత్ చింతన, ఇది అసలైన ఉపవాసం. మామూలుగా ఉపవాసం ఉంటాం, కానీ భగవత్ చింతన అన్నది, ఈ నామస్మరణ అన్నది ముఖ్యమైన ఉపవాసం అవుతుంది. ఎంత వీలైతే అంత చేయడం, ఆయనకి మితంగా తినడం, అది అలాంటివి మనని ఏం చేస్తాయంటే కాస్త ఆధ్యాత్మికంగా మనని ఇది చేస్తుంది. దానికి తోడు ఇటువంటి సత్సంగము, ఇది అద్భుతంగా మనకి 3 కూడా దైవానుగ్రహం వల్లే మనకి మనం చేయగలుగుతాం, మనకి లభిస్తుంది. సత్సంగం అన్నది దైవానుగ్రహం వల్లే లభిస్తుంది అనమాట. మామూలుగా అది మనం ప్రయత్నించినా దొరకంది. కనుక భజన చిన్నది చేసి మనము, మీరు అందరూ రిపీట్ చేయండి. వాళ్ళు చూడకుండా రిపీట్ చేయొచ్చు. చక్కగా ఏంటంటే ఆ జగజ్జనని శారదా అమ్మ అంటే ఆ రూపంలో వచ్చింది. ఈసారి వచ్చి మనకి ఈవిడ జగజ్జనని అనే అంత భ్రమ కల్పించింది ఆవిడ. కొంతమందికే అంటే ఆ అనుగ్రహం చేత మాత్రమే ఆ రూపం, ఆ జగజ్జననియే ఆ మారు వేషంలో వచ్చిందంటారు గురు మహారాజు. అలాంటి ఇదిలో వచ్చి నన్ను భ్రమ కల్పిస్తుంది. మాయ అంటే అదే అన్నమాట. మాయ ఏం చేస్తుందంటే మనకి ఎదురుగుండా వచ్చిన భగవంతుడిని గుర్తించనీయకుండా చేస్తుంది. అందుకని ఆ రూపంలో వచ్చి ఒక మామూలు బెంగాలీ బ్రాహ్మణ స్త్రీలాగా వచ్చి అతి సాధారణంగా గడిపి ఆ జగజ్జనని మాయలో పెట్టింది మనకన్నమాట. ఆ మాయని ఛేదించగలిగిన అనుగ్రహం కూడా ఆవిడే ఇస్తుంది అనమాట. ఆవిడ అనుగ్రహం ఉంటే మన మనసులో అన్ని పటాపంచలైపోతాయి, సందేహాలన్నీ పటాపంచలైపోయి నమ్మేస్తాం. ఆ నమ్మకం, ఆ విశ్వాసం కుదురుతుంది అనమాట. అది అలాంటి అనుగ్రహం కోసమే ఇందులో ఆ గురువుగా అమ్మ మనకి అదే జవాబు ఇస్తారు. మనం చెప్పుకుందాం అన్నారు. మనం ఈసారి ఆధ్యాత్మిక గురువుగా, జగజ్జననిగా ఆవిడ ఎలాగా అందరికి ఇది చేశారు అన్నది మనం చెప్పుకునే ముందర అమ్మ గురించి ఒక భజన.
జయ జయ ఓం శక్తి శారదమా. జయ జయ ఓం శక్తి శారదమా. జయ జయ శివ శక్తి శారదమా. జయ జయ శివ శక్తి శారదమా. జయ నారాయణి శారదమా. జయ నారాయణి శారదమా. సంకటహారిణి శారదమా. సంకటహారిణి శారదమా. జయ జయ ఓం శక్తి శారదమా. జయ జయ ఓం శక్తి శారదమా. జయ జయ శివ శక్తి శారదమా. జయ జయ దేవి శారదమా. జయ భవతారిణి శారదమా. జయ జయ దేవి శారదమా. జయ భవతారిణి శారదమా. మాతృస్వరూపిణి శారదమా. మాతృస్వరూపిణి శారదమా. మంగళదాయిని శారదమా. మంగళదాయిని శారదమా. మాతృస్వరూపిణి శారదమా. మంగళదాయిని శారదమా. జయ జయ ఓం శక్తి శారదమా. జయ జయ శివ శక్తి శారదమా. జయ నారాయణి శారదమా. నేను అన్నాక రిపీట్ చేయండి. రెండోసారి నేను 2 సార్లు రిపీట్ చేస్తున్నాను కదా. జయ నారాయణి శారదమా. సంకటహారిణి శారదమా. సంకటహారిణి శారదమా. జయ జయ ఓం శక్తి శారదమా. జయ జయ శివ శక్తి శారదమా. జయ జయ ఓం శక్తి శారదమా. జయ జయ శివ శక్తి శారదమా. జయ జయ దేవి శారదమా. జయ జయ దేవి శారదమా. జయ భవతారిణి శారదమా. జయ భవతారిణి శారదమా. జయ జయ ఓం శక్తి శారదమా. జయ జయ శివ శక్తి శారదమా. మాతృస్వరూపిణి శారదమా. మాతృస్వరూపిణి శారదమా. మంగళదాయిని శారదమా. మంగళదాయిని శారదమా. జయ జయ ఓం శక్తి శారదమా. జయ జయ శివ శక్తి శారదమా. జయ జయ ఓం శక్తి శారదమా. జయ జయ శివ శక్తి శారదమా. అనేకమైన భజనలు ఉన్నాయి మనకి అమ్మాయిలో. అమ్మ నామమెక్కడో ఆనందమక్కడ. ఆనందం కేవలానందం. ఎక్కడ చూడండి అమ్మ ఉంటే ఎంత నిశ్చింతగా ఉంటుంది. అన్కండిషనల్ లవ్ అనేది ఓన్లీ ఎ మదర్ కెన్ గివ్. అంటే హ్యూమన్ మదర్ కి, బయాలజికల్ మదర్స్ కి ఓన్లీ దేర్ లవ్ ఈస్ కన్ఫైన్డ్ టు దేర్ ఓన్ చిల్డ్రన్. బట్ జగజ్జననికి ఏంటి, అందరూ అమ్మ బిడ్డలే కదా. అటువంటి అమ్మ ఉందంటే ఇంకా అక్కడ అమ్మ ప్రేమ ఉంటే ఎంత అంటే, నేను ఏం చేసినా, ఎలా ఉన్నా, ఏలాగా ఇది చేసినా అమ్మ ప్రేమ నాకు ఎప్పుడు ఉంటుంది అన్న ఒక్క భావన ఎంత బలాన్ని ఇస్తుంది, ఎంత శక్తిని ఇస్తుంది. నేను తప్పులు చేయొచ్చు, నేను అమ్మని ఇగ్నోర్ చేయొచ్చు, కానీ అమ్మని ప్రేమ నాకు ఎప్పుడు అలాగే ఉంటుంది కదా. అంటే మనం
పిల్లలు ఎలాగున్నప్పటికీ ఈ తల్లుల ప్రేమ ఎలాగైతే చెక్కు చెదరదో, జగజ్జనని ప్రేమ అందరి మీద అలాగే ఉంటుంది. ఎందుకంటే మనం ఎన్నో తప్పులు చేస్తాం, ఆవిడ మాట వినం. బట్ ఆ ప్రేమ మాత్రం కనుక అమ్మ ప్రేమ ఎక్కడుందో అది ఎంతో ఆనందం ఉంటుంది. ఇది అద్భుతంగా అమ్మ నామమెక్కడో ఆనందమక్కడ, ఆనందం కేవలానందం. జయ మా, జయ మా, జయ మా, జయ మా. ఇక్కడ అమ్మ బోధలెక్కడో భీతి ఉండదక్కడ, ఆనందం బ్రహ్మానందం. ఎక్కడైతే అమ్మ బోధలు అవి మనం ఫాలో అవుతున్నామో, అటువంటి ఆ అమ్మ ఉపదేశంని స్వీకరించి వెళ్తామో, అమ్మ యొక్క ప్రేమని అర్థం చేసుకుంటామో, అక్కడ ఆనందమే ఉంటుంది అన్నాడు. అలాగే అమ్మ పూజలెక్కడో శోకముండదక్కడ, ఆనందం కేవలానందం. ఎక్కడ మనం ఆ జగజ్జనని అర్థం చేసుకుని, జగజ్జనని ప్రేమని మనం ఆ ఇల్లు ఉంటామో, అక్కడ ఆనందమే ఆనందం అని ఈ భజన, అద్భుతమైన భజనలు ఎన్నో ఉన్నాయి. అదర్ శారద మీద అమ్మ గురించి మనం గురువుగా, హోలీ మదర్ యాజ్ గురువు అంటే శారదామాత గురువుగా ఎలాంటి రోల్ కిందటి వారం మనం అమ్మ ప్రేమ, అమ్మగా ఎలాగా ఆవిడ ఎంత ఎంత ప్రేమ చూపించారో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు గురువుగా ఎంత ఇది చేశారు మనం, అది చెప్పుకుందాం అన్నమాట. గురువు ఇప్పుడు శ్రీరామకృష్ణులు అంటారు, అజ్ఞాన తిమిరాంధ్రస్య. ఇప్పుడు మనకి ఈ అజ్ఞానాన్ని తొలగించాలంటే గురువు తప్ప మనకి అజ్ఞానము ఉన్నంత కాలం మనకి జన్మలు ఉంటాయి, పరంపర జన్మలు ఎత్తుతూ ఉండాలి. ఈ జన్మలు పరంపర నుంచి ఎలాగ విముక్తి ఉంటుంది? ఎన్నాళ్ళు ఇలా ఎత్తాలి, ఎన్ని జన్మలు ఎత్తాలి, ఎన్ని బాధలు పడాలి? ఇప్పుడంటే మానవ జన్మ వచ్చింది, మళ్ళీ వచ్చే జన్మ ఎలాంటి జన్మ వస్తుందో తెలియదు. ఏ కుక్కగానో ఏ పిల్లిగానో నానా ఇదిగానో పుట్టచ్చు, అన్ని బాధలు పడాలి. ఇది ఎప్పుడైతే ఆలోచనలోకి వస్తుందో అప్పుడు మనకి ఎవరు దారి చూపిస్తారు అని చూస్తే గురువు ఒక్కరే మనకి దారి చూపించాలి. గురు బినా కౌన్ బతావే బాట, బడా నికట యమ ఘాట అన్నారు కబీర్. గురువు తప్ప ఎవరు మనకి దారి చూపించగలరు అని. ఇది ఆ గురువు మనని ప్రేమతో ఆప్యాయతతో చేయి పట్టుకుని ఆ మోక్షం వైపు, అంటే ఈ జన్మ పరంపర నుంచి ఆయన దగ్గరికి తీసుకెళ్ళిపోవడం. భగవంతుడు ఇల్లోకి మనం భగవంతుడి నుంచి వచ్చాం, మళ్ళీ భగవంతుడి దగ్గరికే వెళ్ళిపోవడం అన్నది. ఇంక ఈ జన్మ పరంపర ఆ ఇల్లు ఉండకండా అన్నమాట. అది గురువు చేయగలరు. కనుక ఆ గురువు ఏంటంటే పురుష రూపంలో ఉండొచ్చు, స్త్రీ రూపంలో ఉండొచ్చు. ఈ కలియుగంలో గురువు గారు ఎందుకు వచ్చారు శ్రీరామకృష్ణులు అంటే, మదర్ వర్షిప్ అంటే శక్తి, శక్తి ఆరాధన. శక్తి అనేప్పటికీ కొంత మనకి కాస్త అంటే అమ్మోంతుడు ఆ జగజ్జనని అనే భావన వచ్చేస్తుంది. అందుకే ఆయన ఏమన్నారు, అమ్మ ఆరాధన, అమ్మ అనేసారు. అమ్మ అనేప్పటికీ మనకి ఈజీ అయిపోతుంది, ఎంత హ్యాపీగా ఉంటుంది. అమ్మని ఆరాధించమన్నారు, అమ్మ అమ్మ అనమన్నారు. అమ్మ ఇది ముఖ్యం. కనుక ఎప్పుడైతే పరబ్రహ్మము గురువుగా వస్తుందో, శక్తిగా పక్కన తల్లి కూడా వస్తుంది అన్నమాట. ఇద్దరు వేరు కాదు, రూపాలు మాత్రమే వేరు తీసుకుని. అలాగా శ్రీరామకృష్ణులు శరీరం వదిలేసాక ఈ జగజ్జనని శారదామాత కంటిన్యూ చేశారు గురువుగా, అంటే ఆధ్యాత్మిక గురువుగా ఆవిడ ఆ రోల్ పోషించారు అద్భుతంగా. అద్భుతంగా ఎలాగా అంటే అందరినీ కూడా ఆ ఆధ్యాత్మిక మార్గంలోకి, అసలు ఎంత ఇది అంటే దీనికి ఒక కథ చెప్తారు. మీకు మనకి సరిగ్గా మనకి అర్థం కావాలంటే గురువు గురువు ఏం చేస్తారు అన్నది మీకు ఒక చిన్న కథ చెప్తారు. స్వామీజీ వివేకానందులు ఎప్పుడు చెప్తూ ఉంటారు. ఒక ప్రెగ్నెంట్ సింహం ఒక అడవిలోకి వెళ్ళింది. కొన్ని కారణాల చేత ఆ డెలివరీ చేసేది, అదే ఆ ప్రసవం చేసి ఆ సింహం బిడ్డని చనిపోయింది. ఆ సింహం బిడ్డని ఏం చేశారంటే మేకలు పెంచాయి. మేకల మందలో పెరిగింది. అది పెరిగి దానికి అది సింహం అని మర్చిపోయింది.
మర్చిపోయి మేకలాగే మేమే అంటోంది, గడ్డి తింటోంది, గర్జించడం రాలేదు. ఆ ఏ జంతువు భయపడి పారిపోతుంది, గొర్రెలాగా మేకల్లాగా గొర్రెల మందలో కలిసిపోయింది. ఆ గొర్రెలాగే ఉంటుంది, గొర్రెలాగే పిరికిగా ఉండి, గొర్రెలాగే గర్జించడం మర్చిపోయింది, గొర్రెలాగే గడ్డే తింటోంది, అన్ని గొర్రెలాగా చేస్తుంది. బికాస్ గొర్రెల మందలో ఉండిపోయింది కనుక. ఇప్పుడు ఒకరోజు ఏమైంది, ఇలా ఉండగా ఒక ఇంకొక సింహం వచ్చింది, పెద్ద మహా మహారాజు లాంటి టీవీతో ఇంకొక సింహం వచ్చింది. వచ్చేప్పటికి ఈ గొర్రెలన్నీ పారిపోతున్నాయి, ఈ ఈ సింహం కూడా పారిపోతుంది. పారిపోతుండే పట్టుకుంది దాన్ని, పట్టుకుంది ఈ ఈ పెద్ద సింహం. నువ్వెందుకు పారిపోతున్నావు, అవన్నీ నన్ను చూసి భయపడిపోతున్నాయి, పారిపోతున్నాయి, నువ్వెందుకు పారిపోతున్నావు అంది. బాబాయ్ నువ్వు సింహం కదా, నన్ను తినేస్తావు, నన్ను చంపేస్తావు, నేను పారిపోతున్నాను అంది. అంటే పిచ్చివాడా, నువ్వు నేను ఒకటే, ఇద్దరము ఒకటే, నువ్వెందుకు నన్ను చూసి భయపడుతున్నావు అని అడిగింది. అది నమ్మలేదు. బాబాయ్ నువ్వు నన్ను చంపేస్తావు, నన్ను వదిలే, నేను పారిపోతాను, నన్ను ఏడుస్తోంది, దుఃఖపడుతోంది, వణికిపోతోంది, అన్నీ చేస్తోంది. అప్పుడు పట్టుకుని వెళ్ళి నూతిలో ప్రతిబింబంని చూపించింది. అంటే చూడు, నువ్వు నేను ఒకటే, ఇద్దరం ఒకటే, నువ్వు నన్ను చూసి పారిపోక్కర్లేదు, నువ్వు నేను ఒకటే, నీకు అటువంటి శక్తి నాకెంత శక్తి ఉందో నీకు అంతే శక్తి ఉంది, కనుక నువ్వెందుకు పారిపోతావు అని అతని యొక్క నిజ స్వరూపము, ఆ ఆ సింహం యొక్క నిజ స్వరూపము, నిజమైన శక్తి తెలియపరిచింది. ఎవరు? ఆ పెద్ద సింహం. ఇక్కడ ఈ కథ ద్వారా మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, ఆ పెద్ద సింహం భగవంతుడు, గురువు. ఆయన వచ్చి ఏం చేస్తాడు, జన్మ పరంపర చూసి వణికిపోతున్నాం, భయపడిపోతున్నాం, బాధలు అనుభవించలేకపోతున్నాం, ఏడుస్తున్నాం, పారిపోతున్నాం అన్నిటి నుంచి చూసి. అంటే మన శక్తి మనకు తెలియకుండా అయిపోయాం. సింహాల వంటి మనం గొర్రెల్లాగా బతుకుతున్నాం. అంటే నిజంగా భగవంతుడితో సమానమైన మనము మానవ మాతృలుగా ఆ మానవ శక్తినే వాడుకుంటూ, ఆ భగవత్ శక్తి మనకు ఉందని మర్చిపోతున్నాం. భగవంతుడికి ఎంత శక్తి ఉందో మనది అదే శక్తి. కానీ మనం ఏం భావిస్తున్నాం, మానవ మాతృలు మనం భావించి మానవ మాతృల్లాగే బిహేవ్ చేస్తున్నాం, జస్ట్ లైక్ ఆ గొర్రెలు అని. అప్పుడు గురువు ఏం చేస్తాడు, వస్తాడు, ఆయన అనుగ్రహం ఉంటే గురువు వచ్చి పట్టుకుంటాడు. పట్టుకుని రా, నీకు నీ నిజ స్వరూపం చూపిస్తాను, నీ నిజమైన శక్తి నీకు తెలియపరుస్తాను అంటాడు గురువు. కానీ మన చేత ఈ నూతి దగ్గర పట్టుకెళ్ళి ప్రతిబింబం చూపించడం, ఇదంతా మన చేత ఆయన చేయింటే ఆధ్యాత్మిక సాధనలు అన్నమాట. ఆ సాధన చేస్తాడు ఆయన. ఆయన ఎక్కువ చేస్తాడు, మనని చేయగలిగినంత చేస్తూ ఉండమంటాడు. నిజ చివరికి తీసుకెళ్ళి నువ్వు నేను ఒకటే సుమా, నువ్వు నాకంట వేరు కాదు అని చెప్పిస్తాడు. ఇది రియలైజేషన్, గాడ్ రియలైజేషన్ ఆర్ సెల్ఫ్ రియలైజేషన్, ఆత్మ సాక్షాత్కారం లేదా భగవత్ సాక్షాత్కారం. దిస్ ఈస్ గాడ్. ఇది మన పర్పస్ ఆఫ్ హ్యూమన్ బర్త్ కనుక ఇది అమ్మ శ్రీరామకృష్ణులు కొంతవరకు చేసి ఆయన శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళాక అమ్మ ఈ మనుషుల్ని మామూలు థాట్ ప్రాసెస్ నుంచి హయ్యర్ థాట్ ప్రాసెస్ అంటే ఆధ్యాత్మిక మార్గంలోకి తీసుకువెళ్ళి, మనం మతమే అంటే ఒక రిలీజియన్నే మనం అనుకుంటూ అది ఫాలో అవుతున్న మనని వాటి నుంచి పైకి తీసుకువెళ్ళి స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మికత అంటే ఏంటో మనకి తెలియపరిచి, మన శక్తి మనకి తెలియపరిచి, మనని బుజ్జగించి ప్రేమించి కాస్త కాస్త అవసరమైతే ఒక లెంపకాయ కొట్టి, అవసరమైతే నడిపించి, నడవలేని చోట చేయి పుచ్చుకుని నడిపించి, చివరి వరకు వదలనివి పరమ గురువు మాత్రమే అది చేయగలరు. మామూలు సాధారణ గురువులు ఏంటంటే అంతవరకు మన తలరాతను మార్చి, మన కర్మని క్షయం చేసి తలరాతను మార్చి మన్ని మోక్షం తీసుకెళ్ళగలిగిన వాళ్ళు మామూలు వాళ్ళు చేయలేరు. కేవలం పరమ గురువులు భగవంతుడు మాత్రమే చేయగలడు. అందరినీ గురువు గురువు అని పిలవచ్చు, కానీ పరమ గురువు మాత్రం సాక్షాత్తు భగవంతుడు, జగజ్జనని అమ్మ శారద. అలాగా ఆవిడ ఈ మంత్ర దీక్ష ఇస్తూ, అంటే గురు మంత్రం ఏం చేస్తుంది, మన్ని ప్యూరిఫై చేస్తుంది. తర్వాత ఆ గురు మంత్రము
మనకి భగవంతుడికి మధ్య కనెక్టివిటీ అన్నమాట. ఒక ఒక కనెక్టివిటీని ఏర్పరుస్తుంది. ఇప్పుడు మన గురువు అండర్‌లోకి మనం ప్రొటెక్షన్‌లోకి వెళ్ళిపోతాం. ఏది జరిగినా ఆయన యొక్క ఇదిలోనే మనది జరుగుతుంది అన్నమాట. గురువు యొక్క ఇదిలోనే జరుగుతుంది. ఆయనే మనని నడిపిస్తూ ఉంటాడు. మనకు తెలీదు. శారదామాత ఇదో ఎగ్జాంపుల్ చెప్పేవారు. నువ్వు పడుకునున్నావు మంచం మీద. ఎవరో నిన్ను ఆ మంచంతో సహా పట్టుకెళ్తున్నారు. ఒక చోట తీసుకెళ్ళి ఒక చోట పెడతారు. నీకేమీ స్పృహ ఉండదు. ఆధ్యాత్మిక మార్గంలో గురువు చేసే పని కూడా అది. మనకేం తెలీదు. జీవితం ఇలాగే నడుస్తుంటుంది. కానీ మనని ఒక చోట నుంచి తీసుకెళ్ళి నడిపిస్తూ ఉంటారాయన. ఆయన అనుగ్రహం అంటే మళ్ళీ మనం అనుకున్నవన్నీ జరగటం కాదు. ఆయన అనుకున్నవన్నీ జరగటం. ఇది మనం అర్థం చేసుకోపోతే, అయ్యో! నేను భగవంతుడిని భక్తి ఉందే నాకు. అయ్యో! నేను ఆయన్ని నమ్మానే. నేను అనుకున్నవి జరగట్లేదు అని అనుకుంటాం. అది భక్తి కాదు. ఏది మనకి జరిగినా అది ఆయన అనుకున్నది కనుక మనం యాక్సెప్ట్ చేయడం అన్నది ఆ గురువుకి శరణాగతి పొందడం. ఇది అంతా మన ఆధ్యాత్మిక సాధన అంతా గురువుకి ఎంత మనం శరణాగతులు అవుతున్నాం, ఎంత అహంని ఇది చేసుకుంటున్నాం అన్న దాని మీదే ఆధారపడి ఉంటుంది. ఇంకా దేని మీద కాదు. కనుక ఇది అమ్మ పదే పదే చెప్తూ గురువుగా ఈ గురువు ఈ చాలా మంది అడిగేవారనమాట. ఈ చాలా మంది శ్రీరామకృష్ణుల నుంచి ఇనిషియేషన్ అంటే మంత్ర దీక్ష శారదామాత నుంచి కొంతమంది తీసుకునేవాళ్ళు. వాళ్ళకి ఎక్కడో డౌట్ ఉండేది. శ్రీరామకృష్ణుల దగ్గర తీసుకుంటే ఎక్కువేమో, శారదామాత దగ్గర తీసుకున్నాను అని ఒక డౌట్ ఉంటే దాన్ని చక్కగా క్లియర్ చేశారు. ఇద్దరు ఇన్సెపరబుల్. కనుక అమ్మ దగ్గర తీసుకున్నా, ఆయన దగ్గర తీసుకున్నా ఒకటే అని చెప్పేవారు. ఇంకా ఏంటంటే గురువు గారు చూస్ చేసుకునేవారు. శ్రీరామకృష్ణులు కొంత చూస్ చేసుకునేవారు. తమో గుణంతో ఉండే వాళ్ళని ఆయన దగ్గరికి రానిచ్చేవారు కాదు. కానీ అమ్మ శారద అలా కాదు. తమో గుణమైన పతితులైన ఎటువంటి భ్రష్టులైన అమ్మ అందరికీ ఇచ్చారు. ఆ మంత్ర దీక్ష ఇచ్చి వాళ్ళని వాళ్ళ కోసం ఆవిడ తపస్సు చేసి వాళ్ళ కోసం ఆవిడ ఈ మంత్రం ఇచ్చినప్పుడు గురువు వీళ్ళు చెయ్యలేకపోవచ్చు అప్పుడప్పుడు. ఏదో కారణాల వల్ల వదిలేయొచ్చు. అప్పుడు ఏమవుతుంది అమ్మ చేసేవారు వాళ్ళ కోసం అన్నమాట. వీళ్ళు చేయలేకపోతున్నారు. నేను చెయ్యాలి అని చెప్పి ఆవిడ నిరంతరం జపం అందరి కోసం చేస్తూ ఉండేవారు. అలాంటి గురువు అది. ఆధ్యాత్మిక గురువు అంటే ఆ కేవలం మనకి మంత్రం ఇచ్చేయడమే కాదు. మంత్రం ఇచ్చేటప్పుడు కొంత కర్మ తీసుకుంటారు. ఆ తర్వాత కూడా మన జపతపాల మీద వాళ్ళకి ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఎందుకు చేయలేకపోతున్నారు ఇవన్నీ కూడా క్లియర్ చేస్తూ మనని నడిపిస్తూ ఉంటారు. అలాంటివంటి అమ్మ గురువుగా అనేక వేల మందికి మంత్రదీక్ష ఇచ్చి ఆధ్యాత్మిక మార్గంలో నడిపించేవారు అనమాట. అంటే ఆవిడకి అనారోగ్యం ఉన్నా కూడా మంత్రదీక్ష ఇచ్చేవారు. ఆ ఎటువంటి పరిస్థితుల్లోనే కొంతమంది అర్ధరాత్రి వచ్చి అడిగేవారు. మాకు ఇవ్వాల్సిందే, మేము అనేక బాధలతో ఉన్నామమ్మా అంటే అర్ధరాత్రైనా ఏ టైంలో అయినా ఆవిడ ప్రేమే మెయిన్ గా పెట్టుకున్నారు. గురువుగా కూడా ప్రేమే మెయిన్ గా పెట్టుకుని నా బిడ్డలు నా దగ్గరికి కాకపోతే ఎవరి దగ్గరికి వస్తారు అని చెప్పి ఇక్కడ మనకి ఈ గురువు యొక్క ఇది అంటే మదర్ గురు గాడెస్ మూడు రకాలుగా ఆవిడ పోషించారు. అమ్మగా, గురువుగా, జగజ్జననిగా అన్నమాట. అంటే అది కొంతమంది మాత్రమే ప్యూరిటీ ఉన్నవాళ్ళు, బాగా ప్యూరిటీ ఉన్నవాళ్ళు, అమ్మ సేవల్లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఆ జగజ్జనని యొక్క ఆ ఫ్యాసెట్ అంటే ఆ రకంగా అమ్మకి ఆవిడ అనుగ్రహించారు అన్నమాట. అది ఆ చెప్పాను, మనకి చెప్తాను. ఒక అతను బాగా అమ్మ సేవ చేస్తూ ఉండే కుర్రాడు. ఆ కుర్రాడికి ఆవిడ కాళీ అవతారం ఇచ్చారు. ఆ దొంగలు ఆ నేను చెప్పాను కదా ఆవిడ చిన్నప్పుడు వెళ్తుంటే ఇద్దరు దొంగలు భార్యాభర్తలు అమ్మకి వాళ్ళు అమ్మని కాళీగా దర్శించగలిగారు. వాళ్ళు ఏ జన్మలోనో చాలా సాధనలు చేసి ఉంటారు కనుక అమ్మని కాళీగా చూశారు. ఎన్నో సార్లు ఆవిడ కొంతమంది పట్టుపట్టారు, నువ్వెవరో మాకు చెప్పు, నువ్వెవరో మాకు చెప్పు అని. బాగా పట్టుపట్టిన వాళ్ళకి ఆవిడ చెప్పారు. ఎలా చెప్పారు? నన్ను అందరూ కాళీ అని అనుకుంటున్నారు అన్నారు. అంటే నువ్వు చెప్పున్నాగా అనుకుంటున్నావా అంటే అవును అని అప్పుడు పట్టుపట్టిన వాళ్ళకి మాత్రం చెప్పారు. నేను ఎవరు అన్నది ఆవిడ స్వస్వరూపాన్ని ఆవిడ వెల్లడి చేశారు. చాలా మందికి దర్శనం ఇచ్చారు. అలాగా ఆవిడ ఇక్కడ మనకి ఆ
మంత్రం ఇచ్చినప్పుడు చాలా మందికి ఈ ఈ కర్మని తీసుకుంటారు అమ్మ. అంటే అమ్మ ఇచ్చినప్పుడు అమ్మ. ఇప్పుడు ఈ పరంపర రామకృష్ణ పరంపర ఎంత ప్రేమ అంటే ఇప్పటికీ మందిర దీక్ష ఇస్తున్నారు. అంటే రామకృష్ణ ఆర్డర్ లో ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ ఇద్దరు కూడా మంత్ర దీక్ష ఇస్తూ ఉంటారు. దేశమంతా సంచారం చేస్తూ అనేక రామకృష్ణ కేంద్రాల్లో ఇది మనము ఆ చాలా తక్కువ చోట్ల చూస్తాము. మంత్ర దీక్ష ఇవ్వడం, మంత్ర దీక్ష ద్వారా ఆ కర్మని తీసుకోవాల్సి వస్తుంది గురువు. కనుక వాళ్ళు సాధనలు చేస్తే తప్ప ఈ కర్మనంతా వాళ్ళు మళ్ళీ ఎగ్జాస్ట్ చేయలేరు. కనుక ఎవరికైతే ఆ కేపబిలిటీ ఉంటుందో, అంటే మన మన కర్మని తీసుకుని వాళ్ళు మళ్ళీ తపస్సు ద్వారా దాన్ని ఇది చేసుకోగలిగిన ఇది ఉన్న వాళ్ళే ఆ మంత్ర దీక్ష ఇస్తారన్నమాట. అది రామకృష్ణ ఆర్డర్ లో ఆ వైస్ ప్రెసిడెంట్ కి ఆ అధికారం ఉంది మంత్ర దీక్ష ఇచ్చేది. కనుక ప్రతి సంవత్సరం ఇంచుమించు 2 సార్లు రామకృష్ణ మఠాలన్నిటిలో కూడా మంత్ర దీక్ష ఇవ్వడం జరుగుతోంది. గురువు యొక్క అనుగ్రహం కావాలనుకునే వాళ్ళు తప్పకుండా గురూపదేశం అన్నది జరగాలి ప్రతి జీవితంలో. అప్పుడే సంపూర్ణమైనట్టుట. అది లేకపోతే ఆ ఈ జీవితంలో గురూపదేశం జరిగి కొంతవరకు మనం సాధన చేయగలిగినా అది ఆ తర్వాత జన్మకి ఇదవుతుంది. కానీ అమ్మ ఆధ్యాత్మిక గురువుగా అమ్మగా ఏం చెప్పారంటే, ఎవరైతే శ్రీరామకృష్ణులు ఆవిడ మీద కూడా పెట్టుకోలేదు. అమ్మ వినయం అది అక్కడ. ఇద్దరు ఇన్సెపరబుల్, ఇద్దరు బ్రహ్మం శక్తి, ఇద్దరు ఏమీ వేరు కాదు. అయినప్పటికీ ఆవిడ ఎప్పుడు శ్రీరామకృష్ణుల మీదే పెట్టారు. ఎవరైతే శ్రీరామకృష్ణుల దగ్గరికి వచ్చారో వాళ్ళకి ఇది ఆఖరి జన్మ, నేను అష్యూరెన్స్ ఇస్తున్నాను అని చెప్పారు. అందుకే శంకర్లు అన్నారు కదా, మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుష సంశ్రయం. మనుష్యత్వం వచ్చింది, ముముక్షుత్వం వచ్చిందా లేదా చూసుకోవాలి. ముముక్షుత్వం రావాలంటే మనకి గీతలో భగవంతుడు చెప్పాడు కదా, జన్మ వ్యాధి జరా దుఃఖ మరణ దుఃఖ దోషాను దర్శనం అని. ఇవి చూడాలి, పరిశీలించాలి. జన్మ ఎందుకు కలుగుతోంది, ఆ జన్మ ఎంత కఠినమైనది. పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం అన్నారు ఆదిశంకర్లు. అంటే మళ్ళీ మళ్ళీ గర్భవాసం అనేది నరకంలా ఉంటుంది. నరకంలో ప్రతి బిడ్డ, ఆ గర్భవాసంలో ప్రతి బిడ్డకి ఆ జన్మ అంతా గుర్తుంటాయి. తన యొక్క అన్ని గుర్తుంటాయి. తను చేసినవన్నీ గుర్తుంటాయి. వద్దు ఇంకా మళ్ళీ వద్దు అని ప్రార్థిస్తూ ఉంటాట గర్భంలో ఉండగానే బిడ్డ. కానీ పుట్టగానే మాయ కమ్మి మర్చిపోతాడు. కనుక పునరపి జననం పునరపి జనని జఠరే చేయనం. దీన్ని తప్పించుకొని జన్మ వ్యాధి వచ్చిందంటే ఎందుకు వచ్చింది, ఎందుకు ఇంతమంది వ్యాధులు వస్తున్నాయి? జర ముసల్తనం చూసి ఎంతమందికి ముసల్తనం దుర్భరం అవుతుంది. మరణం చూస్తే ఈ దుఃఖాలన్నింటినీ చూడమన్నాడు, పరిశీలించమన్నాడు కృష్ణుడు భగవద్గీతలో. పరిశీలిస్తే మనకి ముముక్షుత్వం వస్తుంది. పరిశీలన లేదనుకోండి, ముముక్షుత్వం ఎలాగా వస్తుంది? అప్పుడు మహాపురుష సంశ్రయం కూడా రాదు. ఒకవేళ దీనికన్నిటికీ అమ్మ గురువుగా ఇది ఇచ్చారు. అమ్మ నేను పూజలు చేస్తాను, మెడిటేషన్ చేస్తున్నాను, జపం చేస్తున్నాను, అన్నీ చేస్తున్నాను చాలా అని అడిగారు ఎవరో అమ్మని. అడిగితే ఆవిడ ఏం చెప్పారంటే, ఇవేమీ చాలవు, ఇవి చేస్తూ ఉండు చాలవు, కానీ అసలైంది భగవద్ అనుగ్రహం మాత్రం. అదొక్కటే నిన్ను ఇందులోంచి లేపగలదు. సంసార సాగరం అన్నారు. ఇదేంటి మొసళ్లతో, భయంకరమైన మొసళ్లతో కూడిన సంసార సాగరం అన్నారు ఆదిశంకర్. అదొక్కటే నిన్ను సేవ్ చేయగలరు, ఇంకేమీ చేయలేదు. కనుక భగవంతుడి అనుగ్రహం కోసం మనం ప్రార్థించాలి, వేచి ఉండాలి, చూడాలి. ఎలా అయితే ఆయన అనుగ్రహం కలుగుతుంది అలాగ మనం నడుచుకోవడానికి ప్రయత్నించాలి. ఇదంతా మనం ప్రయత్నపూర్వకంగా చేసి, అన్నిటికంట గురుమహారాజ్ అది శ్రీరామకృష్ణులు చెప్పి వ్యాకులత, దట్ లాంగింగ్ టు గెట్ లిబరేటెడ్, దట్ షుడ్ బి దేర్. అది అమ్మ కూడా అది చెప్తూ ఉండేవారు. అంటే నువ్వు ఎంత ప్రయత్నం చేస్తే, ఎంత ఆ ప్యూరిటీ, పవిత్రత స్వరూపుణ్ణి, ఆ పవిత్రత ఎంత ఉండేది, ఆ పవిత్రత అమ్మ జగజ్జని. సో ఆ ప్యూరిటీ తలుచుకుంటూ ఉంటే, అమ్మని తలుచుకుంటూ ఉంటే ఏంటి ఆ ప్యూరిటీ, అదంతా మనకి కూడా మనం పొందగలుగుతాం. ఇప్పుడు చూడండి, మైండ్కి ఒక గుణం ఉంది. ఎవరి గురించి ఎక్కువ ఆలోచిస్తే వాళ్ళ గుణాలు వస్తూ ఉంటాయి.
కనుక మనము అమ్మ ప్రేమని దృష్టిలో పెట్టుకుని ఈ మన కలియుగంలో అమ్మ ప్రేమని దృష్టిలో పెట్టుకుని, అమ్మ రూపాన్ని దృష్టిలో పెట్టుకుని, అమ్మ గుణాలని దృష్టిలో పెట్టుకుని, అమ్మ ఉపదేశాలని దృష్టిలో పెట్టుకుని నడుస్తూ ఉంటే అద్భుతంగా ఆవిడే నడిపించేస్తుంది అమ్మ అని మనం చెప్పుకున్నాం. చూసారా, గుర్తు చేస్తాను మళ్ళీ ఇక్కడ అమ్మ గురు. పిల్లలు ఆడుకుంటూ ఉంటారు ఆటలు, అమ్మ చూస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ ఆట సామాన్లతో విసిగొస్తుందో పిల్లలు ఆట సామాన్లు అక్కడ పడేస్తారు. ఇంకా నాకు ఇవి చాలు, వీటిని అక్కర్లేదు, అమ్మ కావాలని అమ్మ దగ్గరికి అమ్మ అని ఏడుస్తూ వెళ్ళిపోతా ఉంటారు కదా. అది ఒక మార్గం మనకి. కానీ అమ్మకి ప్రేమ ఉంటే ఏంటో చేస్తూ, అమ్మకి అంటే అందరి మీద ప్రేమ ఉంటుంది, కానీ ఎవరైతే ఎక్కువ అమ్మ కోసం ఇదవుతారో వాళ్ళని ఇంకా చాలు, ఆట సామాన్లు చాలు నాన్న వచ్చేసే అంటుంది అమ్మ కదా. ఇది జరుగుతుంది అనుగ్రహం. అది ఎవరి మీద ఉంటుంది అన్నది మనకి తెలియదు అన్నమాట. అది కానీ మన ప్రయత్నం ఏమిటి, ఇంకా ఈ చాలు, ఈ ప్రపంచంలో ఆటలు చాలు, ఈ ప్రపంచం ఎంజాయ్మెంట్ చాలు, ఇవి చాలు, ఇంకా మనం అమ్మ వైపు వెళ్ళాలి, అమ్మ కావాలి అనుకుంటే మన ప్రయత్నంతోనే వెళ్ళిపోతాం. అమ్మ అనుగ్రహం ఉంటుంది, మన ప్రయత్నము ఉండాలి. రెండు కావాలి, పురుష ప్రయత్నం భగవద్ అనుగ్రహం, పురుష ప్రయత్నం భగవద్ అనుగ్రహం. ఎక్కడో ఒక చోట అమ్మకి అనుగ్రహం, పురుష ప్రయత్నం వాళ్ళు చేయకపోయినా కలుగుతుంది, కానీ దానికి కూడా వాళ్ళు అంతకు ముందు చేసి ఉండి ఉంటారు. అది కనుక ఇక్కడ ఆ ఈ ఆవిడ చెప్పారు, ఇది ఎలాగ మనకి భగవత్ సాక్షాత్కారం, ఆత్మ సాక్షాత్కారం, ఇది ఎలాగ అంటే ఆవిడ భగవద్ అనుగ్రహమే అని చెప్పారు. కనుక మనం ఆ దిశగా మనం జీవితాన్ని నడుపుకుంటూ ఉండాలి. తర్వాత ఎంత ఆవిడకి ఇది చేస్తున్నా అంటే చేసిన అంటే అనారోగ్యం ఇది అవ్వకపోయినా రోజు ఆవిడ రాత్రి అయ్యేపటికి ప్రార్థన చేసేవారట. రోజు గురు మహారాజ్ అంటే శ్రీరామకృష్ణులకు ప్రార్థన చేశారు. ఇవాళ ఎవరు మంత్ర దీక్షకి రాలేదే, ఒకవేళ రాకపోతే రోజు ప్రార్థన చేసేవారు, రాకపోతే ఆవిడ తల్లడిల్లిపోయేవారట. అయ్యో నేనుండగా ఇక్కడ, నేను లేకపోయినా అంటే నా దగ్గరికి వచ్చిన రాని వాళ్ళందరికీ ఇంకా ప్రేమ ఉంటుందని చెప్పారు. వచ్చిన వాళ్ళకి ప్రేమ ఉంటుంది, రాని వాళ్ళ కోసం కూడా నేను జపం చేస్తాను, ప్రార్థిస్తాను అని చెప్పారు ఆవిడ. కానీ రాకపోతే అంటే చూడండి, ఎందుకు రాకపోతే అంటే భగవంతుడు శరీరాన్ని తీసుకుని వచ్చినప్పుడు ఎంతమంది ఆ అవకాశాన్ని, ఆ అనుగ్రహాన్ని అంటే ఆవిడ ఆవిడ ఆశీర్వాదం కానీ, ఆవిడ యొక్క సాంగత్యం కానీ, ఆవిడ యొక్క ఆ ఆ సమక్షంలో ఉండడం కానీ, ఆవిడ ఆ అమ్మ యొక్క ప్రేమను పొందడం కానీ, ఎందుకంటే అమ్మ ప్రేమతో తినిపిస్తూ ఉండేవారు. భగవంతుడు జగజ్జనని యొక్క ఇది ఎవరికి దొరుకుతుంది అది. అందుకు అయ్యో ఈ రోజు వృధా అయిపోయింది, ఎవరు రాలేదే అని ఆవిడ బాధపడుతూ ఉండేవారు. అంతటి అలాంటి గురువులు ఎవరు ఉంటారు మనకి. గురువు అమ్మలాగా ఉంటారు, అమ్మే గురువు అయింది అక్కడ. అంటే రాలేదు అని బాధపడుతూ ఉండేవారు అనమాట ఆవిడ. అంత మంత్ర దీక్షిస్తూ ఆ కర్మను స్వీకరిస్తూ ఆవిడ అనేక బాధలు అనుభవిస్తూ ఉండేవారు. ప్రతిరోజు మంత్ర దీక్షలు ఇస్తూ వాళ్ళ కర్మని కొంత స్వీకరించడం, అది ఆ శరీరం అనుభవించాలి, తప్పదు అని ఆవిడ అనుభవిస్తూ ఉండేవారు. ఆవిడ రుమట ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే అప్పట్లో ఇంత టెర్మినాలజీ లేదు, ఆవిడకి మోకాళ్ళ నొప్పులు లేచేవారు కాదు, అయినా కూడా ఆవిడ ఆ మంత్ర దీక్షని ఇస్తూనే ఉండేవారు, ఆధ్యాత్మిక ఉపదేశాలు చేస్తూనే ఉండేవారు. తర్వాత ఆ ఏం అప్పుడప్పుడు అడుగుతూ ఉండేవారు, అమ్మ నేను వచ్చాను, మంత్ర దీక్ష తీసుకున్నాను, ఈ అనేకమైన సందేహాలకి అమ్మ ఈ ఆధ్యాత్మిక మార్గంలో అనేకమైన సందేహాలకి, అటు సన్యాసులకి, మాంక్స్ కి ఆఫ్ రామకృష్ణ ఆర్డర్ అండ్ ఈ మామూలు అందరు భక్తులకి కూడా ఆవిడ సందేహాలకి సమాధానాలు ఇస్తూ ఉండేవారు. అంటే నాకేమీ ప్రోగ్రెస్ లేదు, నేను ఇలా చేస్తూనే ఉన్నాను, నాకేమీ శాంతిగా లేదు అని అడుగుతూ ఉండేవారు అనమాట. అప్పుడు ఈ ఎంత చేస్తున్నావు, కాస్త చేసి ఎంతో కావాలని అనుకోవడం కాదు నాయన, గడియారం ముళ్ళు ఎలాగా టిక్కు టిక్కుమంటూ ఉంటుందో అలాగా రిపీట్ చేస్తూ కనీసం రోజుకి 20,000 మంత్ర జపం చేశారంటే తప్పకుండా ఆ ఆ శక్తి, ఆ శక్తి ఇది అవుతుంది అంటే యాక్టివేట్ అవుతుంది అది.
అలా చేయగలవా? అది చెయ్యి. తర్వాత ఆ ఓర్పుతో సహనంతో వేచి ఉండు. ఉండి ఆ మహారాజుని నమ్ముకుని విశ్వాసంతో ఉండు. ఆయన అన్ని నీకు సిద్ధింపచేస్తారు. ఎవరైతే ఆయన పాదాల వద్దకు వచ్చారో, ఆయనని ఇది శరణు అన్నారో, ఒక్కసారైనా శరణు అన్నారో వాళ్ళని ఆయన వదలరు. ఇక్కడ మనకి ఒక ఎగ్జాంపుల్ మళ్ళీ గుర్తు చేసుకున్నాను, చెప్పి శ్రీరామకృష్ణుల దాంట్లో చెప్పాను. మామూలు పాము కప్పని మింగితే మింగలేదు, కక్కలేదు, కక్కదు, మింగదు. అలా గొంతులో ఉంచుతుంటా ఆ కప్పకి ప్రాణం గిలగిలగిలగిలాడుతూ ఉంటుంది. ప్రాణం పోదు, బయటికి విముక్తి లేదు, గిలగిల్లాడుతూ ఉంటుంది. అదే తాచుపాము అయితే టక్కని మింగేస్తుంది. అంటే కప్పకి ఒక నిమిషంలో విముక్తి అయిపోతుంది. పాము అంతటి ఇది కనుక, అంటే తాచుపాము పవర్ఫుల్ కనుక దానికి ఒక ఇంకా ఇంకా గిలగిల్లాడటం ఉండదు, ఒక నిమిషంలో ముక్తి. ఆ పరమ గురువు ఏం చేస్తారంటే ఈ జన్మలోనే ఆయన ఆ మోక్షాన్ని ఇవ్వగలిగిన గురువు ఉంటారు. పరబ్రహ్మమే శక్తి. అదే అమ్మ చెప్తూ ఉన్నారు. మీరు శ్రీరామకృష్ణుని నమ్మి వచ్చారు, ఓర్పు సహనం పట్టండి, తప్పకుండా మిమ్మల్ని ఆయన మిమ్మల్ని నడిపిస్తారు. ఆఖరి జీవితం అంతా ఎలా ఉన్నా ఆఖరి నిమిషంలో అయినా ఇది ఎంతటి అష్యూరెన్స్ అమ్మా, ఎంతటి ప్రేమ. ఎన్నో ఇది చూసిన వాళ్ళకి కూడా ఎంతటి అష్యూరెన్స్ అంటే ఆఖరి నిమిషం మీరు జీవితం అంతా ఎలా గడిచిన ఆఖరి నిమిషంలో ఆయన వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తారు అని అష్యూరెన్స్ ఇచ్చారు. అద్భుతమైన ప్రేమ, అష్యూరెన్స్ అది. మనకి ఆఖరి నిమిషంలో ఉన్న భగవంతుడు మనకి ఆ ఇదే అవుతాడు, మనని తీసుకెళ్తాడు అన్నది జీవితం అంతా నడిపేయడానికి శక్తిని ఇస్తుంది. అటువంటి ఆ అష్యూరెన్స్ అమ్మ ఇచ్చేవారు అందరికి. మీరు భయపడకండి, సహనం పట్టండి, అంతా జరుగుతుంది. శ్రీరామకృష్ణుని శరణాగతి అన్నారు, ఆవిడ మీద పెట్టుకున్నారు, కానీ నిజానికి నడిపించేది అమ్మే. ఆయన మీద పెట్టేవారు అనమాట. ఎప్పుడు ఆయన చిత్రపటం ఉంచుకోండి అందరూ కూడా. ఇంట్లో బ్లాక్ అండ్ వైట్ చిత్రపటం అన్నది ఫోటో, బ్లాక్ అండ్ వైట్ వి, కలర్వి కాకుండా ఉంచుకోండి అని చెప్తూ ఉండేవారు అనమాట. ఆ చిత్రపటం ఎక్కడుందో చాలా మందికి ఎవరు దూరాన్ని ఉన్న వాళ్ళకి, అమ్మ నాకు బాధపడుతున్నాను, ఎన్నో ఏదితోటి సఫర్ అవుతున్నాను, అక్కడ వరకు రాలేకపోతున్నాను అన్న వాళ్ళకి, నాయన కంగారు పడుకు నా అని ఆవిడ ఫోటోని పంపించేవారు. ఫోటోలు ఇష్టపడేవారు కాదు, కానీ సిస్టర్ నివేదిత చాలా ఇది చేసి బలవంత పెట్టి ఒకసారి ఆవిడ చేత చాలా షై, ఆవిడ లజ్జ ఉండేది చాలా. కెమెరా అంటే ఆవిడకి చాలా సిగ్గుపడిపోయేవారు. ఆ ముసుగు తీసేవారే కాదనమాట, ఎవరో దగ్గర కానీ ముసుగు తీసేవారు కాదు. అలా తీసిన చిత్రపటాలు మనకి దొరుకుతున్నాయి కనుక ఆ ముగ్గురిది ఉన్న చిత్రపటం కనుక ఎవరింట్లో ఉంటే అదొక ఎంతో రక్ష అన్నమాట, ఎంత ప్రొటెక్షన్ అది. ఆ అని ఆవిడ చెప్పారు. మీరు అది విశ్వాసం చేయండి అని చెప్తూ ఉండేవారు అనమాట. అంటే ఆ నేను చాలా మంది అడుగుతూ ఉండేవారు అనమాట. ఏంటంటే ఆ అన్ని నాకు ఏది సరిగ్గా జరగట్లేదు, ఏమీ లేదు, నాకేమీ లేదు, ఇది ఒక నరకమే మిగులుతోందా నాకు అమ్మ అని అడుగుతూ ఉండేవారు అనమాట. అంటే ఆ ఎలాగ నువ్వు నన్ను నమ్మావు కదా నాన్న, నువ్వు నరకానికి వెళ్ళగా ఎందుకు నరకం వెళ్తావు, నిన్ను వెళ్ళనిస్తానా, నేను ఇది చేయనిస్తానా. కొంత చూడండి అమ్మ ఎగ్జాంపుల్, అమ్మ గురించి చెప్తూ ఉంటారు. మురికి పట్టిన బిడ్డను కూడా అమ్మ అసహించుకోదు కదా, బాగా బురదలో ఆడుతున్న పిల్లాడిని కూడా తీసుకొచ్చి ఆ మురికిని వదిలించి తన అంటే శుభ్రమైన ఇది చేసి తన దగ్గరికి ఆప్యాయంగా తీసుకుంటుంది కదా ఒడిలోకి. అలాగా అమ్మ చేసింది. ఈ మురికి అంటే మనం ఎన్నో జన్మలుగా మురికిని పట్టించుకుని ఉన్నాం పాప, అనేక కర్మలతో మురికిగా ఉన్నాం. అది వదిలించి అమ్మ అసహించుకోకుండా ఇది చేసి ఆ మలాన్ని అంతా శుభ్రం చేసి అమ్మ తన దగ్గరికి ఇది నమ్మమని ఆవిడ పదే పదే చెప్తూ ఉండేది. ఇక్కడ ఈ మంత్రాన్ని ఆ ఎక్కువ చేస్తూ, మంత్రం చేస్తూ, మెడిటేషన్ చేస్తూ, ఒక పొద్దున్న సాయంత్రం తప్పనిసరిగా చేస్తూ ఇది ఇలాగా అది ఫాలో అవుతూ ఉండమండి గారు. ఎందుకంటే ఈ రెండు చేయకపోతే కొంచెం ప్రయత్నం, మన పురుష ప్రయత్నంలో పొద్దున్న సాయంత్రం చేస్తూ ఉండమనేవారు. దీని సిగ్నిఫికెన్స్ ఆఫ్ జప
అంటే జపం యొక్క విశిష్టత, జపం యొక్క ప్రాధాన్యత ఆవిడ మరీ మరీ చెప్తా ఉన్నారు. జపం 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 చేస్తూ ఉండండి, ధ్యానం కుదిరినా కుదరకపోయినా జపం చేస్తూ ఉండమని చెప్తూ ఉండేవారు. అంటే నీకు ఒక చోట కూర్చొని చేయలేకపోతే నువ్వు పని చేస్తూ చెయ్యి, భగవన్నామాన్ని, ఆ జపాన్ని పని చేస్తూ చెయ్యి. అది నిన్ను మెల్లమెల్లగా ప్యూరిఫై చేస్తూ ఉంటుంది ఈ జపం అన్నది. ఆ తర్వాత ఏ పని చేసినా భగవంతుడి కోసం చేస్తున్నాను అది అన్న భావంతో చేయమన్నారు. అది అప్పుడు ఈ సంధ్యాకాలం మనకి అది జపానికి సరైన సమయం అని చెప్పారు. 2 సంధ్యల్లో, త్రిసంధ్యల్లో చేయగలిగితే చేయడం, లేదా ఉదయం ఆ ఈ ఈ సంధ్యా సమయం సాయంత్రం ఉంటుందా, చీకటి పడుతున్న టైంలో, ఆ టైంలో చేయడం మంచిది ఏ టైంలో అన్నది చెప్పినప్పుడు అమ్మ దానికి ఇచ్చారనమాట. ఆ ఈ నాకు అప్పుడప్పుడు ఒంట్లో బాగోదు, తర్వాత ఏంటంటే నా బాధ్యతల వల్ల నేను జపం చేయలేకపోతున్నాను అంటూ ఉండేవారు. అప్పుడు ఆవిడ చెప్పారు, ఆ నువ్వు నిజంగా నీ బాధ్యతల వల్ల చేయలేకపోతే నువ్వేంటంటే, ఇది గురువు మహారాజ్ కూడా చెప్పారు, పొద్దున్న సాయంత్రం భగవంతుడికి నమస్కారం చేసి భగవంతుడికి తలుచుకొని ఇది చేస్తూ ఉండు, గుర్తొచ్చినప్పుడల్లా చేస్తూ ఉండు. అంటే ఎవరికి తగిన ఇది ఆవిడ చెప్తూనే ఉండేవారు అన్నమాట. వీళ్ళకి ఇది తగింది, వీళ్ళకి అది తగింది. ఇప్పుడు సన్యాసులు క్వశ్చన్లు అడిగితే వాళ్ళకి ఒకలాగా, మామూలు భక్తులకి ఒకలాగా అన్నమాట. అంటే ఇప్పుడు ఎలాగ ఉండాలి మన జీవితం అని ఒక క్వశ్చన్ వేసినప్పుడు, అది ఈ ఇప్పుడు ఏది ఇవ్వబడిందో పని అది చేస్తూ ఉండండి. తర్వాత ఆయనకి ప్రార్థిస్తూ ఉండండి, ప్రార్థన చేస్తూ ఉండండి. నేను అన్నీ కూడా ఆయనవి, నేను నీ యొక్క హృదయ స్పందన, అంటే హృదయంలో మనకి ఏముందో ఆయనకి తెలుస్తుంది. కానీ ప్రార్థన ఏంటంటే ఆ కాస్త సమయం ఆయనతో ఉన్నట్టు మనకి ఉండాలి కదా, అది అందుకని ఆ ప్రేయర్ చేయమంటూ ఉండేవారు అనమాట. తర్వాత ఒక ఉమ్, ఏది తింటున్నా అది భగవంతుడికి సమర్పించి తినడం, ఇలాంటివన్నీ అమ్మ ఎక్కువ చెప్తూ ఉండేవారు అన్నమాట. అది అంటే ఆ తీర్థక్షేత్రాలకి వెళ్తూ ఉండాలా అని అడిగేవారు అందరూ అమ్మని. అడిగితే తీర్థక్షేత్రాలు వెళ్ళడం మంచిదే, ఎందుకంటే అక్కడ మహాత్ములు తపస్సులు చేస్తూ ఉంటారు. అక్కడ ఒక స్వయంభూగా వెలిసిన భగవంతుడి శక్తి ఇవన్నీ ఉంటాయి. కానీ ఆవిడ ఏం చెప్పేవారంటే, మనస్సు నీ నువ్వు ఉన్న చోటే కనుక నిలకడగా ఉండి, మనస్సు రెస్ట్లెస్ గా లేకుండా పీస్ఫుల్ గా ఉండి, జపంలో నువ్వు నిరంతరం చేయగలుగుతూ ఉండి, అలాగ నీకుంటే నువ్వు ఏ తీర్థాలు వెళ్ళక్కర్లేదు. తర్వాత ఎక్కడ శ్రీరామకృష్ణుల పటం ఉంటుందో అదే ఒక పెద్ద తీర్థం అని చెప్తుండేవారు. అది ఆ విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది. విశ్వసిస్తే, అది నిజంగా నమ్మితే ఎక్కడికి వెళ్ళరు. చాలా మంది రామకృష్ణ ఆర్డర్‌లో ఎక్కడు కొంతమంది ఎక్కడికి వెళ్ళరు తీర్థక్షేత్రాలు. ఎందుకంటే వాళ్ళకి శ్రీరామకృష్ణులు ఉన్న చోటే తీర్థం కదా, ఆ ఇదిలోనన్నమాట. కానీ మామూలు వాళ్ళు చేస్తూ ఉండాలి. కానీ తీర్థక్షేత్రాలకు వెళ్ళినప్పుడు అక్కడున్న శక్తిని తీసుకోగలగాలి అంటే అక్కడ మామూలుగా గడపకూడదు. ఏ తీర్థాన్ని ఇప్పుడు కాశీ వెళ్ళామనుకోండి, ఆవిడ ఎన్నో సార్లు చాలా మందిని తీసుకుని కాశీ వెళ్తూ ఉండేవారు. కాశీలో అందరి చేత ఎలా ఉండాలో అందరికీ చెప్పి చేయిస్తూ ఉండేవారు అనమాట. అంటే ఇక్కడ ఇలా ఉండాలి, అక్కడ అలా ఉండాలి. మనకి కాశీ వెళ్ళినా తెలియదు, ఏదో దర్శనం చేసుకోవడం, దొరకని తినాలనుకోవడం, ఫుడ్ బాగుంటుంది అనుకోవడం, తర్వాత బట్టలు కాశీ బనారస్ చీరలు ప్రసిద్ధి అనుకోవడం. అలా కాకుండా అక్కడ ఉన్న భగవత్ శక్తికి కనెక్ట్ అవ్వడం అనేది ముఖ్యం. అది ఎలా అవ్వాలి, ఏ సమయాల్లో మనం ఆ కనెక్టివిటీ ఎక్కువ ఉంటుంది భగవత్ శక్తి, ఇవన్నీ ఆవిడ చెప్తుండే. అలా గైడెన్స్ అన్నమాట. ఆధ్యాత్మిక గురువుగా ఆవిడతో పాటు ఎంతో మంది కాశీ బృందావనం వెళ్ళారు. ఆవిడ వాళ్ళ చేత ఆ ఆధ్యాత్మిక సాధనలు చేయించేవారు అన్నమాట. ఇది ఆ ఎందుకు మనసు చంచలంగా ఉంటుందమ్మా, ఇది కృష్ణుడిని కూడా అర్జునుడు అడిగాడు, మనసు స్థిరంగా ఉండట్లేదు అని అడిగినప్పుడు, ఇది మనసుకి సాధారణంగా, ఎందుకంటే మనం అసోసియేషన్ కూడా ఎవరితో ఉంటుందో దాన్ని బట్టి కూడా మనసు ఇదవుతూ ఉంటుంది. అంటే ఈ మనం సాధు సాంగత్యం చేస్తున్నాం, సత్సాంగత్యం చేస్తే మన మనసు కొంత
స్థిరంగా ఉంటుంది, మనసు ప్యూరిఫై అవుతుంది. కానీ వరల్డ్లీ అంటే ఎంజాయ్మెంటే, ఎంటర్టైన్మెంటే ప్రపంచంగా బతుకుతూ ఉండే వాళ్ళతోనే ఉన్నాం అనుకోండి, ఆ మనసు దాని ప్రభావం పడుతూ ఉంటుంది ఇక్కడ. అందుకని అమ్మ ఏం చెప్పారంటే, నీ మనసు బలహీనం ఎప్పుడవుతుందంటే నువ్వు ఎవరితో అంటే ఆ సాంగత్యం ఏది ఉంటుందో దాన్ని బట్టి కూడా ఉంటుంది. సాధారణంగానే మామూలు మనసు చంచలం, కానీ మన అసోసియేషన్, మన జీవన విధానం బట్టి ఇంకా బలహీనం అయిపోతుంది. కనుక జాగ్రత్తగా ఉండమని అనేవారు అనమాట. ఈ ఆ అప్పుడప్పుడు తీర్థ నెక్స్ట్ తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు సాలిట్యూడ్ లో అంటే కొన్ని రిషికేశు మనకి మహాక్షేత్రాలు ఉన్నప్పుడు వెళ్ళినప్పుడు ఏకాంతంలో సాధన చేయమన్నారు. వెళ్తూ ఉండి ఏకాంతంలో సాధన చేయమన్నారు. ఎందుకంటే మనసు స్థిరమయ్యేవారు. చేసి వస్తూ ఉంటే ఏంటంటే ఆ కూడా తీసుకున్న శక్తితోటి ఇక్కడ మనము ఇది మళ్ళీ నడపగలుగుతూ ఉంటాము. ఆ ఆ అలాంటివి చేస్తూ ఉండాలి. ఏకాంతంలో అటువంటి చోట మనం జపం చేస్తూ ఉండాలి. జపము, ఆ, ధ్యానం ప్రయత్నిస్తూ ఉండాలి. ఇది తర్వాత ఈ ఇది ఏంటంటే ఆ ఎందుకో నాకు అంటే నమ్మకం కుదరట్లేదు. నాకు ఆ భగవంతుడు విగ్రహాన్ని మాత్రమే చూస్తున్నాను కదా, నాకు నమ్మకం కుదరట్లేదు. నిజంగా భగవంతుడు అనుగ్రహం చూపిస్తాడా? ఇలాగా అడిగారు అనమాట అమ్మని ఒకసారి. అంటే ఆవిడ చెప్పారనమాట, ఎందుకు అలాంటి అపనమ్మకం పెట్టుకుంటున్నావు? కాశీలో వెళ్ళి విశ్వనాథుడిని స్పర్శించినంత మాత్రానే ఆయన ఎంతమందికి ముక్తినిస్తాడు. కాశీలో ఆ ప్రాణాన్ని వదిలినప్పుడు అందరూ అంటారు, ఎలాగ ముక్తినిస్తాడు కాశీలో విశ్వనాథుడు అని. ఇది మనకి శ్రీరామకృష్ణులు ఇల్లు, అమ్మ ఇల్లు వాళ్ళు ప్రత్యక్షంగా కన్ఫర్మ్ చేశారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళే విశ్వనాథుడు, తల్లి విశాలాక్షి వాళ్ళిద్దరే. అందుకని కా గురువు గారు కాశీ వెళ్ళినప్పుడు, ఇప్పుడు చూడండి ఎలాగైతే రాముడు వచ్చినప్పుడు మానవ మాత్రుడిగా ఎలా నటించాడు ఆయన, శ్రీరామకృష్ణులు కూడా అలాగే ఆయనే విశ్వనాథుడు అయినా కూడా ఆయన అక్కడ దర్శించాను అని చెప్పారు. కాశీ వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది, ఇది నమ్మకం లేని వాళ్ళు నిజంగా అక్కడ ప్రాణం వదిలే టైంలో కాశీ వాసులు ఎవరికైనా మనుషులకే కాదు, ప్రతి ఒక్కరికి ఆ జటాధారుడు ఆ శ్వేత వర్ణంలో ఉంటాడు. శివుడు తెల్లగా ఉంటాడు ఆయన. ఆ జటాధారి అమ్మ ఇద్దరూ కూడా తారక మంత్రాన్ని ఉపదేశించి మోక్షం ఎలా ఇస్తున్నాడో నేను చూశాను అని చెప్పారు గురువు గారు. కనుక ఆవిడ చెప్పారు, నమ్మకం ఉంచు, గురువాక్యాల పట్ల విశ్వాసం ఉంచు, భగవంతుడు నిన్ను తరింప చేస్తాడు. ఆయన కేవలం విగ్రహం కాదు, విగ్రహం మనకి ఒక ఆసరా మాత్రమే. కానీ ఆ విగ్రహంనే చూస్తున్నావు, కానీ ఆ విగ్రహ తత్వంని నువ్వు ఉంచు నమ్మకం. ఆ భగవంతుడు వింటున్నాడు. కనుక ఏంటంటే నువ్వు ఆ నమ్మకంతో దాటేస్తావు, విశ్వాసంతో దాటించేస్తాడు నిన్న. అది ఉంచు, విగ్రహంగా చూడకు. ఆ విశ్వనాథుడు ఎంతమందిని ఆయన ఇది చేస్తాడు, స్తరింప చేస్తాడు. కొంచెం ప్రయత్నం, అల్ప ప్రయత్నం అనేది ఉంటే మనం ఒక అడుగు వేస్తే 10 అడుగులు ఆయన ముందుకు వస్తాడు. కానీ ఆ ఒక అడుగు మనం వేయాలి. ఎందుకంటే మనం మనిషిగా పుట్టాం కనుక. మనిషికి బుద్ధి ఇచ్చాడు కదా, బుద్ధితో ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోమన్నాడు, ఆ, వేయమన్నాడు ఆయన. ఇది ఒక్కటి పెట్టాడు ఆయన. బుద్ధి ఎందుకు ఇచ్చాడు? మిగతా జంతువులకి లేని బుద్ధి మనిషికి ఎందుకు ఇచ్చాడు అంటే, ఈ ప్రపంచాన్ని ఆనందించమని, ప్రపంచంలో భోగాలు అనుభవించమని కాదు. ఈ బుద్ధిని ఉపయోగించి ఇది అసత్యమని తెలుసుకుని మనం అటువైపు వెళ్ళాలి అని చెప్పి బుద్ధితోటి. కనుక అమ్మ చెప్తాను, విశ్వాసం ఉంచు, విశ్వాసం ఉంచు, తప్పకుండా సిద్ధిస్తుంది అంటాను. విశ్వాసంలో ఉంది. అందరినీ రమ్మనేవారు, పిలిచేవారు, ప్రేమగా పిలుస్తూ ఉండేవారు. రండి రండి, త్వరపడండి, రండి అని ప్రేమగా పిలుస్తూ ఉండారనమాట. ఆ ఎవరికి తగిన మంత్రం ఆవిడ దగ్గరికి వచ్చినప్పుడు, ఎవరి ఇష్టదేవతకి అంటే ఆవిడ వాళ్ళ ఇష్టదేవతని ఆవిడ గ్రహించి
ఆ మంత్రము ఇస్తూ ఉండేవారు. వాళ్ళ తర్వాత ఆశ్చర్యపడేవారు. అమ్మా ఇది నా ఇష్టదేవత మంత్రం. అవును నాయన, నీకు ఇష్టదేవత కనుక అదే ఇచ్చాను. ఇలా చెప్తూ ఉండేవారు. కొంతమందికి ఆవిడే ఇస్తూ ఉండేవారన్నమాట. అలాగే అమ్మ సర్వాంతర్యామి అన్న అంటే ఉమ్, ఈ ఆవిడ జగజ్జనని అన్న దానికి దృష్టాంతరాలు అనేక మందికి ఆవిడ చూపించారు. కానీ మనకి చాలా మందికి సందేహం ఉంటూ ఉంటుంది. ఇంకా సందేహం ఉంటూ ఉంటుంది. ఆవిడ అప్పుడప్పుడు రామేశ్వరం వెళ్ళినప్పుడు ఆ అక్కడ రాముడు ప్రతిష్ఠించాడు కదా రామేశ్వర లింగాన్ని. అప్పుడు సీతమ్మ కూడా ఉంది కదా, అంటే వెనక్కి వస్తున్నప్పుడు ప్రతిష్ఠించాడు. ఆయన కృతజ్ఞతలు చెప్పుకొని శివుడికి ఈ శివ విష్ణు ఓ, వైరుధ్యం చూసే వాళ్ళు కూడా అర్థం కాని విషయం ఏంటంటే, శివుడు రాముణ్ణి ధ్యానిస్తూ ఉంటాడు. రాముడు విష్ణువు శివుణ్ణి పూజిస్తూ ఉంటాడు. కనుక ఇది మనం తెలుసుకోవాలి. అక్కడ రామేశ్వర లింగం ప్రతిష్ఠించినప్పుడు అమ్మ ఉంది పక్కన సీతమ్మ. ఆవిడ రామేశ్వరం వెళ్ళినప్పుడు ఆ ఆవిడ దర్శనం చేస్తున్నప్పుడు గబుక్కున్న ఒక మాట అనేసారు. నేను ఎలా ప్రతిష్ఠించానో అలాగే ఉండే అన్నారు. ఆ చుట్టుపక్కల వాళ్ళు ఒక ఆవిడ గమ్మున పట్టేసుకున్నారు అది. పట్టేసుకున్నారు. ఏమిటి ఇలా అంటున్నారు అంటే, ఆవిడ సీతమ్మగా సీతాదేవిగా వచ్చినప్పుడు ప్రతిష్ఠించింది అలాగే ఉంది అని అనుకున్నారు. అది అలాగా ఆవిడ గ్లింప్సెస్ అంటే ఆవిడ జగజ్జనని అని ఒక గ్లింప్స్ అలా కొంతమందికి ఇస్తూ ఉండేవారు. ఒక ఆవిడ ఆ రోజు కాస్త ఎండిన ఉమ్, బిల్వపత్రాలను పూజ చేస్తూ ఉండేది. ఆ పూజ చేస్తుంటే అమ్మ ఒక రోజు అడిగట, నువ్వు ఎండిన బిల్వపత్రాలతో పూజ చేస్తున్నావు ఎందుకు అని. అంటే ఎలా తెలిసిందమ్మా అన్నాడు. అంటే జగజ్జనని కదా అంటే అంటే నువ్వు చేస్తున్నావు కదా నాకు అర్థమైంది అన్నారు. అది అంటే ఇలాంటివి సాధారణంగా చెప్పడం, మామూలు విషయాలు ఇవన్నీ సాధారణం అసలు నిజానికి. మామూలువి అవేమి అంటే గొప్ప ఇది అని కాదు. అందుకంటే అమ్మని వివరించడానికి కానీ అమ్మని యొక్క ఆ విభూతులు చెప్పడానికి కానీ మనకి సమయం ఎంతైనా సరిపోదు. ఇవి చిన్న చిన్న గ్లిమ్సెస్ అన్నమాట. అది అక్కడ ఉమ్, ఎంత మందినో ఆవిడ ఈ చెయ్యలేకపోయినా ఒక ఎంత బాధని కూడా ఓర్చుకుని ఆవిడ ఒక గురువు ఒక భక్తుడు చెప్పాను కదా, బాగా గట్టిగా గిల్లెట్ట ఆవిడని, రక్తం వచ్చేట్టు గిల్లెట్ట. ఎందుకంటే అది మచ్చ పడుతుంది. ఆ మచ్చ చూసినప్పుడల్లా నేను నీకు గుర్తొస్తానమ్మా అందుకని గిల్లాను అని అలాంటి భక్తుల్ని కూడా భరించారన్న. కొంతమంది అయితే అసలు అమ్మే వణికిపోయేంతటి ఆ పాప కూపంలో ఉండే వాళ్ళు వస్తూ ఉండేవారు. వాళ్ళని కూడా ఆవిడ గురువుగా ఆదరించి ఆ భరించి ఆ మంత్ర దీక్ష ఇస్తూ ఉండేవారు. ఎందుకంటే వచ్చిందే అందుకు కదా, తరింప చేయడానికి కదా. భవతారిణి ఇందాక పాడుకున్నాం, భవతారిణి అంటే ఈ భవసాగరాన్ని దాటించే జగజ్జనని అన్నమాట. సంకటహారిణి ఆ మన యొక్క క్లేశాలని హరించి ఆ భవతారిని తరింప చేసే జగజ్జనని ఆవిడ. ఇలాగ ఆ మనకి చెప్పుకున్న గంటలో చాలా తక్కువ మనకి అవుతుంది అమ్మ గురించి. మనకి ఇది చెప్పాను, మీరు డీటెయిల్ గా చదవాలంటే తెలుగు రాని వాళ్ళు ఇది మదర్స్ డివైన్ ప్లే అని ఒక అద్భుతమైన ఆ పుస్తకము. ఇది స్వామి చేతనానందజీ అని ఆయన ఎంతో పరిశోధించి అమ్మ మీద ఆయన మనకి ఇది చేశారు. అలాగే అమ్మ ఈ గురువుగా, అమ్మగా, జగజ్జననిగా ఆవిడ అనేక అవతారాలు ఇది చేస్తూ ఈ గృహస్థ భక్తుల్ని ఆ భగవంతుడి వైపు నడిపించేవారు అనమాట. అంటే వాళ్ళు చేయలేనివి చేయిస్తూ ఉమ్, వాళ్ళకి చేయూతనిస్తూ ధైర్యం ఇస్తూ ప్రేమనిస్తూ ఆవిడ ఈ ఆధ్యాత్మిక మార్గంలో నడిపించారు. ప్రేమ ద్వారానే అమ్మ అంతా నడిపించారు ఈ మొత్తం నాటకం అంతా. అంటే ఆవిడ వచ్చింది మొదలు శరీరాన్ని వదిలే వరకు కూడా ప్రేమ అనేది ఒక సూత్రం, అది అందరినీ బంధించేసి ఎలాంటి వాళ్ళు వచ్చినా కూడా అందరినీ కూడా ఆదరిస్తూ అనేది చేస్తూ ఆ ప్రేమతోటి ఆధ్యాత్మిక మార్గంలో నడిపించేశారు. అంటే తెలియకుండా
చూపిస్తూ ఆవిడ మనని చేయి పట్టుకుని గురువుగా నడిపించేశారు. అమ్మగా ప్రేమను వర్షిస్తూ, గురువుగా ఆధ్యాత్మిక మార్గంలో నడిపిస్తూ, జగజ్జననిగా ఆవిడ ఆ రోలుని ఇది చేశారు అన్నమాట. చేసి ఆవిడ రెడీ అయ్యారు, శరీరాన్ని వదిలిపెట్టారు. అటువంటి జగజ్జనని నివసించిన స్థలం గాని, ఆ ఆవిడ ఇది చేసిన చోటులు కూడా అవి ఈ మహా తీర్థ క్షేత్రాలుగా అయిపోతాయి. జయరాం బాటిలో ఆవిడ ఆలయాన్ని ఇప్పుడు కట్టించారు రామకృష్ణ గారు. అదొక తీర్థ క్షేత్రంలా మనుషులు వెళ్తూ ఉంటారు, జనం భక్తులు అందరూ వెళ్ళి అక్కడ అమ్మ ఆశీర్వాదం పొందుతూ ఉంటారు. కలకత్తా నుంచి కొంచెం దూరంలో ఉంది జయరాం బాటి. కలకత్తాలో కూడా ఆవిడ అనేక ప్రదేశాల్లో ఉన్నారు. భక్తులందరికీ ఏంటంటే అమ్మ ఎక్కడ ఉన్నారంటే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక్కడ ఉన్నారా అమ్మ, ఇక్కడ కూర్చొని జపం చేశారా, అవన్నీ కూడా మనకి తీర్థక్షేత్రాలు. గురుస్థానం ఎప్పుడు తీర్థంతో సమానం. కనుక అమ్మని ఆ గురువుగాను ఆవిడ కఠినంగా మందలిస్తూ, ఇది కాదు అని చెప్తూ, అవసరమైన చోట మందలిస్తూ, కాస్త ఇది చేస్తూ అందరినీ ఆవిడ గురువుగా కూడా నడిపించారు. మనం వచ్చే వారం మనం అమ్మ యొక్క ఉపదేశాలు, అంటే వచనామృతం అని, చరితామృతం, వచనామృతం, ఈ రెండు తెలుగులో మనకి దొరుకుతాయి, ఆన్లైన్ కూడా దొరుకుతాయి ఇవి. ఆ వచనామృతం అంటే అమ్మ ఏమి మనకి ఉపదేశించారు, ఆవిడ సందేశాలన్నీ, మెయిన్ గా తీసుకున్న సందేశాలన్నీ మనకి మనం చెప్పుకున్నాం. ఒక్కొక్కటి ఒక్కొక్కటి చెప్పుకున్నాం. ముఖ్యంగా మన స్త్రీలకి ఆవిడ ఏమి ఉపదేశాలు ఇచ్చారు, స్త్రీ ఎలాగా మనం ప్రపంచంలో నడవాలి, ఏం చెయ్యాలి, ఎలాగ ఉండాలి, ఎలాగ ఇది చేయాలి అన్నది ఆవిడ ఇంకా A to Z ఎన్సైక్లోపీడియా లాగా ఇచ్చేశారు. కనుక ఆ ఉపదేశాలు ఏంటి, అది మనం ఎలాగ మనము నడిపించగల, మనం పాటించగలము, ఇవి చాలా సులభమైనవి. అది చేస్తూ ఎలాగ అమ్మ ఒడికి మళ్ళీ, అమ్మ ఒడిలోంచి పారిపోయి ఇక్కడ ఆడుకుంటున్నాం అందరం, ఈ ఆట మానేసి అమ్మ ఒడికి మళ్ళీ ఎలా చేరుకోవాలి అన్నది మనం వచ్చే వారం చూద్దామమ్మా. అందరికీ కృతజ్ఞతలు. మీ అందరికీ అమ్మ, మీ శ్రద్ధ అది నాకు ఇంకా ఇంకా ఉత్సాహం ఇస్తూ ఉంటుంది. ఆ చాలా ఆనందం ఇచ్చింది ఇవాళ మీ అందరితో నేను పంచుకోవడం ఇటువంటి పర్వదినాన.